హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఏది అనుకుంటే జరిగే విధంగా మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. దానికి తగ్గట్టే ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక చైతన్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అండ్ దానితో పాటు మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది. బాగా సో లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఇచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో నిజంగా ప్రతి ఇంట్లోనూ ఫ్లో అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు సబ్జెక్ట్, ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో 1 minute స్ట్రెస్ ఫ్రీ అనేది అద్భుతమైనటువంటి టెక్నిక్. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, అంటే ఇంట్లో ఎందుకు అశాంతి నెలకొంది, ఎందుకు తెలియని గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి అనుకునేటువంటి ఒక చిన్న ట్రామా వచ్చేస్తూ ఉంటుంది. అంటే కలహాలు అవి చూస్తూ ఉంటాము. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ దానికి ఏం చెప్పొచ్చు, దానికి రెమెడీ ఏంటి? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. జీవితంలో మనకు ప్రతిదీ కూడా, ఈవెన్ ఇది పాయింటర్ కూడా ఎనర్జీ, పెన్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. సో అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో ఇంట్లో తెలియని గొడవలు అవుతుంటాయి. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడైతే గొడవలు అవుతుంటాయో యథా రాజా తదా ప్రజ, యథా పేరెంట్స్ తదా కిడ్స్. అంటే ఏ ఇద్దరు తల్లిదండ్రుల మధ్య ఎక్కువ గొడవలు అవుతుంటే వాళ్ళ పిల్లల యొక్క మానసిక స్థితి డిస్టర్బ్ అవుతుందండి, వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేరు. నేను అందుకే చెప్తాను, ఎస్పెషల్లీ మీరు గొడవలు ఆడుకుంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు ఆడుకోవద్దు. ఇన్ కేసు ఒకవేళ ఎప్పుడైనా జరిగితే పిల్లల ముందు గొడవలు ఆడుకోకూడదు. సో ఏమవుతుందంటే పిల్లలు మానసికంగా డిస్టర్బ్ అవుతారు. సో ఏమవుతుందంటే మానసిక స్థితి పడితే ఆర్థిక స్థితి కూడా పడిపోతుంది అనమాట. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నాకే షాకింగ్ రీసెర్చ్లు తేలింది ఏంటంటే ఈ ఫ్యాక్ట్ అండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, మీకు కూడా ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో మాత్రం మీ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకనంటే ఒకళ్ళ ఇంట్లో సంతోషం జరగాలని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో మీకు యూనివర్స్ ఇస్తుంది. అందుకే ఒక మాట ఉంటుంది, చెడపుకు రా చెడేవు. ఒకరిని చెడగొట్టాలని ట్రై చేస్తే మిమ్మల్ని చెడగొట్టేవాడు ఇంకొకటి వస్తాడు. రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్క. చిన్నప్పుడు నాకు చెడపుకురా చెడేవు ఏంటిది అని అనిపించింది అనమాట. సో అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని ఎలా బయటకు పంపించవచ్చు. సింపుల్ టెక్నిక్, దిస్ ఈస్ కాల్డ్ హోమ్ వెల్నెస్ అంటారండి. ఈ వెల్నెస్ ఫాలో అవ్వకపోతే ఇల్నెస్ వస్తుంది అనమాట. సో ఇల్నెస్ అంటే మీకు తెలుసు. సో నేను ఇల్నెస్ నుంచి వెల్నెస్కి ఎలా మారాలో చెప్తాను. ఇప్పుడు ఏంటి టెక్నిక్ అని అంటే, సింపుల్ టిప్ నెంబర్ 1. అందరు ఇంట్లో జనరల్ ఫుడ్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తారండి? ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. అందరూ జాగ్రత్తగా ఉంది. ప్రతి ఇంట్లో ఈరోజు ఫ్రిడ్జ్ కామన్ అయిపోయింది. జనరల్గా మొత్తం మనం ఫుడ్ తింటుంటాం. మనం తీసుకునే ఫుడ్ కానండి నెగిటివ్ ఉందనుకోండి, మనకు తెలియకుండానే లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం, ఎటువంటి ఫుడ్స్ తింటే మేనిఫెస్టేషన్ స్లో అయిపోద్దని మనం లాస్ట్ టైం కొన్ని వీడియోస్లో చెప్పాం. అయితే మీరు తినే ఫుడ్ కానీ అందులో ఎనర్జీ సరిగ్గా లేకపోతే మనకు ఎనర్జీ రాదు. కొంతమంది చూడండి, అరే ఎంత తింటున్నా వంట పట్టట్లేదురా, నేను బాగానే తింటున్నాను కానీ లావ్ అవ్వట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫుడ్ మనకి వంట పట్టదు అనమాట. ఈవెన్ ఫుడ్లో కూడా ఫుడ్ పాజిటివ్గా ఉంటే మనకు పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ అవుతాయి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ మేనిఫెస్టేషన్స్ ఏమవుద్ది. ఇంట్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఫ్రిడ్జ్ మీద స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ మీద చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫొటోస్ పెడతారు. అది పెట్టకూడదు. దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కానీ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ మీద మీ మెమరీస్, ఫొటోస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్లో ఏం తెలియదంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ జనరల్గా ఏం చేస్తుంటారు, ఎక్కువ ఫ్రిడ్జ్ మీద పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫ్రిడ్జ్ యొక్క స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్లటర్ చేస్తారనమాట. అంటే మొత్తం చెత్త చేస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఆ ఫ్రిడ్జ్ మీద పిన్నీస్లు, ఆ ఫ్రిడ్జ్ మీద అన్నీ అనమాట. దానికి ఒక ఇటో కవర్ వేస్తారండి. ఆ కవర్లో మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం చాలా మంది ఇంట్లో ఎక్కడ ఎక్కువ వేస్ట్ ఉంటుంది అంటే ఫ్రిడ్జ్ మీద, కవర్ మీద ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కావాలంటే. అన్నీ అక్కడే పెడతారండి. ఫుడ్, ఆ కూరగాయలన్నీ అందులో పెడతాం కదా, ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా ఫుడ్ మీద పడుతుంది అనమాట. సో మళ్ళీ దానిపైన ఉంది ఫోటోస్ వేస్తాం. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా ఫొటోస్ మీద పడుతుంది. ఏ ఫ్యామిలీ ఫోటో అక్కడ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో ఫ్రిడ్జ్ మీద ఉందనుకోండి, వాళ్ళిద్దరికి తెలియకుండానే గొడవలు అవుతుంటాయి. ఏదో తెలియని చిన్న స్మాల్ డిస్టర్బెన్సెస్ అనమాట. సో ఈ వీడియో చూసినప్పుడు కానీ ఫ్రిడ్జ్ మీద మీ ఫ్యామిలీ ఫోటోస్ ఉంటే ఇమ్మీడియట్గా రిమూవ్ చేయండి. అండ్ ఆ కవర్ ఎలా ఉంటుంది అంటే, ఫ్రిడ్జ్ చాలా బాగుంటుంది, కవర్ మాత్రం మాసిపోయింది ఉంటుందండి. కొంతమంది ఇంటికి వెళ్ళి నేను ఫ్రిడ్జ్ చూస్తుంటాను అనమాట. అలాగా చూస్తుంటుంటే ఆ ఫ్రిడ్జ్ మీద అన్నీ ఉంటాయి భయంకరంగా. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు తెలుస్తుంది. దానికి 3 కవర్లు ఇస్తారు. ఈ కవర్లు వేసిన అటో 3 కవర్లు ఉంటాయి. ఆ కవర్లు ఎప్పుడైనా చూడండి, అన్నీ అందరూ కుక్కేస్తారు అనమాట. సో దయచేసి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. ఫుడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మనం వాటర్ మేనిఫెస్టేషన్ మాట్లాడాం, ఇదంటే ఫుడ్ మేనిఫెస్టేషన్ అనమాట. సో దయచేసి ఎప్పుడైతే అలా తీసేస్తారో ఇంట్లో పాజిటివ్, ఆ ఫుడ్ చాలా తిన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొంతమందికి ఎందుకో తెలియదండి, కాలు చేతులు పీకేస్తుంటుంటాయి ఊరకనే. సో ఎందుకు, ఫుడ్లోకి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది కాబట్టి.
సో ఇమ్మీడియట్గా వీడియో చూసినప్పుడు మీరు ఫ్రిడ్జ్ మీద ఆ క్లట్టర్ చెత్త మొత్తం రిమూవ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా చేయడం వల్ల మీలో అన్వాంటెడ్ ఎమోషన్స్ని బయటకు తీయచ్చు. ఎందుకంటే నెగిటివ్ ఫుడ్ తినడం వల్ల తెలియకుండానే నెగిటివ్ స్ట్రెస్ వస్తుంది. నెగిటివ్ స్ట్రెస్ అంటే అన్వాంటెడ్ అన్నీ వస్తాయండి, ఎమోషన్స్ అన్ని, కోపం, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ మీద అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటారో మీలో ఉన్న అన్వాంటెడ్ ఎమోషన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ట్రూ సార్. అంటే మీరు ఇందాక చెప్పినటువంటిది నిజంగా మన ఫ్రిడ్జ్ దగ్గర తెలియకుండానే ఏవైతే మనం పెట్టేస్తూ ఉంటామో అవి ఎప్పుడైతే కొళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందో, మంచిగా ఉన్నప్పుడైతే ఏ స్మెల్ రాదండి, దాని దగ్గరికి వెళ్తేనే మంచి స్మెల్ వస్తుంది. కుళ్ళిపోయిన బ్యాడ్ స్మెల్ ఎప్పుడైతే వచ్చేస్తూ ఉంటుందో ఆ ప్రదేశంలో మనుషులు కూడా వెళ్ళడానికి ఇదైపోతూ ఉంటాం. అండ్ రెండోది ఏంటంటే కొన్నిసార్లు మన ఇంట్లో తెలియకుండానే ఉప్పు పెడుతూ ఉంటాము ఒక నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి అని చెప్పేసి. జనరల్గా యాక్చువల్గా బయట నుంచి వచ్చేటువంటి ఫారెన్ పార్టికల్ని ఉప్పు లాంటివి ఏం చేస్తాయి అని అంటే, జనరల్గా ఈవెన్ సముద్రంలో ఉండేటువంటి ఉప్పు ఏదైతే ఉందో దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఏంటంటే దశావతార సినిమా చూసినా కూడా తెలుస్తుంది, దేన్నైనా సరే ఒక వైరస్ని చంపాలి అని అంటే అది ఉప్పు వల్లే సాధ్యం అవుతూ ఉంటుంది. అంటే మీరు ఇది ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఇది ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీరు చెప్పేటప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే, సైంటిఫిక్గా ఏదైనా సరే మీరు చెప్పేదానికి ఒక ప్రామాణికం ఉంటుంది అని చెప్పటం నా ఉద్దేశం. కూరగాయల దగ్గర మనం కనుక అంటే కుళ్ళిపోయిన కూరగాయల దగ్గర మన బాడీ కాదుగా మైండ్ కాదుగా ఏది వెళ్ళలేదు. అలాంటిది దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ థాట్స్ అక్కడ పాజిటివ్ ఉన్నా సరే, అంటే గోడ మీద మనం పాజిటివ్ చూసినా కూడా నెగిటివ్ వచ్చేస్తుంది తెలియకుండానే. అదో లాంటి అంటే మైండ్ సెట్ చూసినా కూడా ఆ ఆరా మన మీద పాజిటివ్ యాంగిల్లో కనిపిస్తుంది. అవునండి, సైకలాజికల్ గా దెబ్బతింటాము. మానసిక స్థితి పడిపోతే ఆర్థిక స్థితి పడిపోతుంది. ఈ రెండు రివర్సిబుల్ అండి. అంటే మానసిక స్థితి పడితే ఆర్థిక స్థితి పడిపోద్ది, ఆర్థిక స్థితి పడిపోతే మళ్ళీ మానసిక స్థితి పడిపోతుంది. అవునవును, మన అన్వాంటెడ్ ఎమోషన్స్ అన్ని అప్పుడే స్టార్ట్ అవుతాయి. దాన్ని రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు చెప్తే చాలా బాగుంది. ఎస్, అయితే నేను జాగ్రత్తగా వినండి. ఈసారి జరిగే 12th బ్యాచ్లో మీలో ఉన్న బాగా పేరుకుపోయిన, అంటే జనరల్గా బాగా బాత పడిపోయిన బావిని తవ్వితే చెంబులు, మట్టలు, తప్పెలలు ఎలాగైతే అన్నీ వస్తుంటాయో, నేను ఒక రకమైన ప్రేయర్ చేస్తాను, నెగిటివ్ హీలింగ్ ప్రేయర్ అంటాను. ఆన్లైన్ క్లాసెస్ ఈసారి 12th బ్యాచ్లో కూడా చేయిస్తున్నాను. మీలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన, కూరుకుపోయిన, మళ్ళీ జాగ్రత్త, పేరుకుపోయినా కూరుకుపోయినా ఎమోషన్స్ బయటకు తీస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, కేవలం విత్ ఇన్ వారం రోజుల్లో మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ మొత్తం బయటకు పంపించి, అంటే ఆ వైరస్ని బయటకు పంపించి కొత్త సాఫ్ట్వేర్ నేను వేస్తానండి. సో అయితే ఇంకా ఏంటంటే ఈ ఫొటోస్ మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఎవ్రీ ఫోటో క్యారీస్ సమ్ మెమరీ అండి. ప్రతి ఫోటో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మన పాత ఫోటోలు తిరిగేసాం అనుకోండి, ఎంత బాగుంటుందండి జనరల్గా. అంటే ఫొటోస్ చూడడం వల్ల కూడా, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్బమ్. రీసెంట్గా ఒక పుస్తకంలో చదివానండి, లైఫ్ అంటే ఏంటంటే ఒక ఆల్బమ్ అంట, ఆల్బమ్. సో అంటే ఇప్పుడు మన లైఫ్లో బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయి, మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, మన లైఫ్లో కూడా ఎలా ఉంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, రకరకాల. ఇది ఒక పెద్ద ఆల్బమ్. ఈ ఆల్బమ్ని మీరు అందంగా తయారు చేసుకోవాలనుకుంటే నేను ఒక ఫోటోగ్రాఫర్ లాగా కడిగేసి నీట్గా మీకు మొత్తం ఈ 9 days క్లాసెస్ అయిపోయిన తర్వాత మొత్తం మీకు ఒక మంచి ఆల్బమ్ ఇస్తానండి, మామూలుగా కాదు. అయితే ఎవ్రీ ఫోటో క్యారీస్ సమ్ మెమరీ. ఇక్కడ ఏంటంటే ఎనర్జీస్ కెన్ మిక్స్. అంటే మనకి లైఫ్లో ఎప్పుడప్పుడు నెగిటివ్ మెమరీస్ ఉన్నాయనుకోండి, తెలియకుండానే మనకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, సో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఏంటంటే, కనెక్ట్ అయిన పాయింట్ అండి, ప్లేసింగ్ ఫొటోస్ ఆఫ్ లవ్డ్ వన్. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందండి, చల్లగా ఉంటుంది. జనరల్గా ఫ్రిడ్జ్లో ఏముంటుంది, గడ్డ కట్టేస్తుంటుంటాయి. జనరల్గా రిలేషన్షిప్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది అండి, ఫ్రీజ్ అయిపోతుంది. అంటే ఫ్రిడ్జ్ మీద ఫొటోస్ పెడితే, సో ఇమ్మీడియట్గా ఇది రిమూవ్ చేసి చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకటి విషయం అండి, చాలామందికి గొడవలు రావడానికి మెయిన్ కారణం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి. అలాంటివన్నీ కూడా క్రియేట్ అవుతుంటాయి ఎప్పుడు ఫ్రిడ్జ్ మీద ఫొటోస్ ఉంటాయి. సో రిలేషన్షిప్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ అంటే కోల్డ్ కదండి. సో అది దాని తర్వాత ఇంకోటి టిప్ నెంబర్ 2, మీ ఇల్లు ఇల్నెస్ నుంచి వెల్నెస్గా మారాలంటే ఇంట్లోకి ఎక్కువ లైటింగ్ రావాలండి. ఇంట్లోకి ఎక్కువ లైటింగ్ రావాలి. ఈ లైటింగ్ కానీ వస్తే మ్యాక్సిమం ఎవరి ఇంట్లోకి ఎక్కువ లైటింగ్ వస్తుందో, ఇప్పుడు చాలామంది ఎవరంటే చాలామంది రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే వేగంగా పడుకో ఎర్లీగా లేవు, ఇప్పుడు ఏమైందంటే లేట్గా పడుకుని లేటుగా లెగుస్తున్నారు చాలామంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన ఇంట్లోకి ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాలండి. మీరు 2 చేతులు ఓపెన్గా పెట్టి డియర్ యూనివర్స్ కింద కామెంట్ బాక్స్ ఒక టైప్ చేయండి, డియర్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మోర్ ఎనర్జీ అని అనండి. సో మార్నింగ్ లెగిసి కట్టిని తీసినప్పుడు డియర్ యూనివర్స్ గివ్ మీ మోర్ ఎనర్జీ ఇన్ టు అవర్ హోమ్ అని అంటే యూనివర్స్ ఆటోమేటిక్గా ఆస్క్ అంటారండి. దీన్ని ఆస్క్, ఈవెన్ ఆస్కింగ్ స్పెల్లింగ్ ఆస్కింగ్ కదండి, ASKING అంటే కింగ్, అందులోనే కింగ్ ఉంది. ఆస్కింగ్ అంటే కింగ్ అవ్వాలంటే ఆస్కింగ్ అడగాలండి. సో మీరు ఈ విధంగా మార్నింగ్ లాగా ఎప్పుడైతే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మొత్తం హీల్ అయిపోతుందండి. సో దాని తర్వాత ఇంకొక టెక్నిక్ ఉంది, ఏంటంటే యూజ్ మిర్రర్స్ టు రిఫ్లెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోకి డైరెక్ట్గా అక్కడ లైటింగ్ పడుతుంది అనుకోండి, అక్కడ ఎనర్జీ లైటింగ్ వస్తుంది మీకు, అక్కడ మిర్రర్ పెట్టారనుకోండి, ఆ ఎనర్జీ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక సూపర్ పవర్ఫుల్ టెక్నిక్.
చాలా పవర్ఫుల్ యూజ్ మిర్రర్స్ టు రిఫ్లెక్ట్ అండ్ ఇంక్రీజ్ లైట్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. ఎక్కడైతే మీ ఇంట్లోకి డైరెక్ట్గా సన్లైట్ కానీ పడుతుందో ఆ సన్లైట్ దగ్గర మీరు కానీ మిర్రర్స్ పెడితే ఆ మిర్రర్స్ అంతా కూడా ఇంట్లోకి ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యి సో మీకు ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందండి. అదే కొన్ని ఇంట్లోకి వెళ్తే ఎలాగుంటున్నారా బాబు, ఇంట్లోకి అసలు వెలుతురు ఉండదు, గాలి ఉండదు, అసలు ఏమి ఉండదు, మొత్తం బంధించేస్తారనమాట. చీకట్లో తడుముకుని ఇలా తడుముకుంటారు, లైట్ అయితే కానీ ఇంట్లో కనిపించదు. సో నేను చెప్పేది అంటే దయచేసి చెప్తున్నాను, ఇంట్లోకి ఎంత ఎనర్జీ వస్తే మీకు అంత డబ్బు అనేది వస్తుంది. ట్రూ అండి. అంటే స్పిరిచువల్ థియరీ ప్రకారం, మైథాలజీ ప్రకారం కూడా మనం మాట్లాడుకుంటే ఏ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ హెల్త్ వెల్త్తో పాటు లక్ష్మీదేవి కూడా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు బాగా. అదే మనది మున్సిపాలిటీ లాగా డ్రైనేజ్ లాగాను మనం ఉంచుకున్నాం అనుకోండి, ఫ్రీక్వెన్సీ మనమే వెళ్ళాం. జనరల్ గా మనమే వెళ్ళాం, ఇంట్లో వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? లేదు మనకి ఎవరైనా పాజిటివ్ అఫర్మేషన్స్ తోటి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వద్దాం అనుకున్నటువంటి వాళ్ళైనా సరే ఎందుకు వస్తారు? అంతే. ఆల్రెడీ ఒకసారి ఇంటిని వచ్చి చూసేసిన తర్వాత మళ్ళీ ఇల్లు ఆ విధంగా ఉంటుంది, మనకెందుకు వచ్చింది అక్కడ స్పెండ్ చేయడం అని చెప్పేసి వచ్చింది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అవునండి, అందుకే చెప్తున్నానండి, ఇల్లు ఒళ్ళు ఎంత బాగుంటే అంత డబ్బు వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్కి వెళ్తున్నారండి, అక్కడ టేబుల్ మీద బాగా ఆకలేస్తుంది, టేబుల్ అంతా ఎలా ఉందో, బాబులు రామా టేబుల్ మొత్తం క్లీన్ చేయి అని అంటారండి. అదే టేబుల్ నీట్గా ఉందనుకోండి ప్రశాంతంగా కూర్చుంటాం. అందుకే చెప్తున్నాను. అయితే థర్డ్ టిప్ ఏంటంటే గ్రీన్ కలర్ ఇంట్లో బెడ్రూమ్లో ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ ఉండకూడదటండి. ఇది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట ఈ విషయం తెలుసుకున్నప్పుడు. ఇంట్లో బెడ్రూమ్లో గ్రీన్ కలర్ ఉండకూడదా? ఎందుకంటే చూడండి అక్కడ మీరు చూడగానే ఏమనిపిస్తుందండి, అది పరిగెత్తి పారిపోవాలి, ఎక్కిపోవాలి, మొత్తం తిరిగేలా అనిపిస్తుందా మీకు? జనరల్ మనం షూ తీసేసి కూడా ఆ కాలుతో నడిచేస్తుంటూ ఉంటాం. అంటే ఇంటి బెడ్రూమ్లో గ్రీన్ కలర్ వస్తువులు కానీ గ్రీన్ కలర్ కర్టెన్స్ కానీ ఉంటే మన బ్రెయిన్ ఏమంటే పడుకోకుండా మనకి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు జనరల్గా అక్కడ అర్ధరాత్రి 2 వరకు ఫుల్ షాపింగ్ మాల్స్ ఉంటాయి. షాపింగ్ మాల్స్ నాకు నిద్ర పట్టేది కాదంట. రూమ్కి వచ్చి అలిసిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పారిపోయాను. అక్కడ ఉన్న సార్ మళ్ళీ ఏంటి సార్ ఉండు అనేసి అంటే చూసేయాలన్నమాట, దుబాయ్ని చూసేయాలని చెప్పేసి. అంటే ఎప్పుడైతే ఈ బెడ్రూమ్ ఈ గ్రీన్ కలర్ కర్టెన్స్ ఉంటాయో మన మైండ్ అట్లా పడుకోకుండా అంటే ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి అని ఉంటుందట. నిద్ర సరిగ్గా పట్టదు. సో నిద్ర సరిగ్గా పట్టకపోతే ఏమవుతుందండి, నెగిటివ్ ఎనర్జీ అంటే నీరసం ఉంటుంది, స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మీరు కానీ చేస్తే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారండి. చాలా మనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈసారి మనం స్టార్ట్ చేయబోతే August 3, ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్ట్ నెలలో. ఈసారి మీకు ఆర్థిక స్వతంత్రం రాబోయేది ఆగస్ట్ నెలలో, గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు మీ జీవితంలో గడిపిన ఆగస్టులోనే ఒక లెక్క, ఈసారి ఆగస్ట్ ఒక లెక్క. ఎందుకంటే ఈసారి August 15 మనం స్వతంత్రం జరుపుకోకముందే మీ లైఫ్లో ఒక స్వతంత్రం వస్తుంది, అదే ఆర్థిక స్వతంత్రం. జీవితంలో అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే ఆర్థిక స్వతంత్రం కావాలి. మీరు లైఫ్లో ఆర్థిక స్వతంత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, అప్పుల నుంచి ఆస్తులకి వెళ్ళాలన్నా, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలన్నా, సుడిగండం నుంచి సునామీలా రావాలన్నా, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలన్నా ఈసారి జరగబోయే August 3 ఆన్లైన్ క్లాసెస్. జూమ్లో చాలామంది అడుగుతున్నారు సార్ క్లాసెస్ ఎక్కడా? మళ్ళీ చెప్తున్నానండి, August 3 మార్నింగ్ 5 to 7 క్లాసెస్ అవుతాయి ఆన్లైన్లో జూమ్లో. మీరు ఎక్కడ ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నా, జర్మనీ ఉన్నారా, యూఎస్లో ఉన్నారు, అక్కడి నుంచే ఎక్కడైనా అనకాపల్లిలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఎక్కడైనా అక్కడి నుంచే కూర్చొని నన్ను మీరు చూడొచ్చు అండ్ నా ఎనర్జీని మీరు చూడొచ్చు. ఈజీగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా చేయొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ చాలా సింపుల్గా అండి. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ అనేది మామూలుగా కాదు. ఫాస్ట్గా మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలనుకుంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తాను. ఎస్. సో August 3 బ్యాచ్ని మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్గా ఫాలో అయ్యి ఒక మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.